ఏది అయినా ఆచి చికెన్ మసాలా. తెలంగాణపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే రాష్ట్ర కేబినెట్ విస్తరణ దిశగా పాటు ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తుంది. ఈ నెలాఖరులోపే మంత్రి మండలిలో మార్పులు చేర్పులు ఉండనున్నట్లు తెలుస్తుంది. త్వరలో ప్రస్తుత కేబినెట్ నుంచి ఒకరికి ఉద్వాసన పలికి మరో 2 లేదా 3కి కొత్తగా కేబినెట్ లోకి తీసుకోవాలని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. ఉద్వాసన పలికే అవకాశం ఉన్న మంత్రుల్లో ఉత్తర తెలంగాణకు చెందిన 2, దక్షిణ తెలంగాణకు చెందిన 1 ఉన్నట్లు తెలిసిందే. ఈ విషయంలో హైకమాండ్ నివేదికలు తెప్పించుకుని కసరత్తు చేస్తుందని సమాచారం. దాని ఆధారంగానే కేబినెట్ లో మార్పులు చేర్పులు చేసేందుకు ఏ క్షణమైనా హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలున్నాయని తెలుస్తుంది. తెలంగాణ కేబినెట్ లో మార్పులుండే అవకాశం కనిపిస్తుంది. ఈ నెలలోనే మంత్రుల పనితీరుపై అధిష్టానం ఇప్పటికే నివేదిక కూడా తెప్పించుకున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రాధాకృష్ణ, ఏ క్షణమైనా హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. మరైతే ఇప్పటి వరకు జరిపిన చర్చల్లో ఎటువంటి అంశాలు తెరపైకి వస్తున్నాయి? గుడ్ ఆఫ్టర్నూన్ రత్న. మొత్తంగా తెలంగాణ కేబినెట్ సంబంధించి విస్తరణ అంశం మరొకసారి తెరపైకి వస్తుంది. సో గత కొద్ది రోజులుగా కూడా ఈ యొక్క కేబినెట్ కి సంబంధించి విస్తరణ ఉండబోతుందంటూ కూడా కొద్ది రోజులుగా కూడా ప్రచారం జరుగుతూ ఉంది. సో వార్తలు వస్తూ ఉన్నాయి. సో సీఎం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లిన ప్రతి సందర్భంలో కూడా మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అనేది ఒక రకంగా ప్రచారం జరుగుతోంది. దానికి తగ్గట్టుగానే కాంగ్రెస్ సంబంధించి ఉన్నటువంటి ముఖ్య నాయకులు కావచ్చు, ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో మంత్రివర్గంలో చోటు కోసం ఏదైతే ఎదురు చూస్తున్నారో, లేకుంటే మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని చెప్పేసి ఢిల్లీ పెద్దలను తరచూ కూడా కలుస్తున్నారు. తమకు ఉన్నటువంటి అవకాశాల దృష్ట్యా ఒకవైపు రాష్ట్ర స్థాయి నాయకులతో పాటుగా జాతీయ స్థాయి నాయకులతో కలుస్తూ మంత్రివర్గంలో చోటు కోసం తమ వంతు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. సో గత కొద్ది నెలలుగా కూడా ఈ యొక్క ఎంటైర్ ప్రాసెస్ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే ప్రధానంగా ప్రస్తుతం సీఎం రేవంత్ కేబినెట్ లో 16 మంది మంత్రులు ఉన్నారు. సో మరొక 2కి అవకాశం ఉంటుంది. మొత్తంగా రేవంత్ రెడ్డితో కలుపుకొని 18 మందికి కేబినెట్ లో అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతానికి 16 మంది ఉన్నారు. 2 ఖాళీలు ఉన్నాయి. సో ఈ 2 ఖాళీలకు సంబంధించి ఒక రకంగా పెద్ద ఎత్తున ఉన్నటువంటి వాటిలో ఈ 2 ఖాళీల కోసం భర్తీ చేయడానికి కోసం 2 ఖాళీల కోసం ఎంతో మంది అంటే ఎమ్మెల్యేలకు సంబంధించి జిల్లా స్థాయికి సంబంధించి ప్రతి జిల్లా నుంచి కావచ్చు ఎమ్మెల్యేలు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా మంత్రివర్గంలో అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. తమ వంతు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. సో ఇలాంటి తరుణంలో ఇప్పుడు మిగతా 2 స్థానాలు ఎవరి చేత భర్తీ చేస్తారు, ఎలా చేస్తారు అనే దానిపైనే చాలా ఒక ఉత్కంఠ, ఒక ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఇటీవల కాలం చూస్తుంటే ప్రతి కేంద్రం సంబంధించి అదేవిధంగా ఢిల్లీ అధిష్టాన పెద్దలు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ మీద కొంత దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవల అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసాయి. అదే సందర్భంలో రీసెంట్ గా కర్ణాటకలో కూడా ఒక ఎపిసోడ్ ముగిసింది, పవర్ షేరింగ్. ఇక నెక్స్ట్ తదుపరి తెలంగాణ మీద దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణకు సంబంధించి గత కొద్ది రోజులుగా పెండింగ్ ఉంది కాబట్టి వీళ్ళని త్వరగా కూడా ఈ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి పులి స్టాప్ పెట్టాలనుకుంటుంది. ఎందుకంటే ఎన్నికలకు మరొక 2 సంవత్సరాలు ఉన్న సమయంలో పూర్తి స్థాయిలో ఒక మంత్రివర్గ విస్తరణ చేసి ఇక నెక్స్ట్ వచ్చే ఎన్నికలపైన అదేవిధంగా ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాన్ని దృష్టి పెట్టాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ నెల చివరి కల్లా జూన్ చివరి కల్లానే మంత్రివర్గ విస్తరణ ఉండబోతుందని చెప్పేసి కొంత గాంధీ భవన్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో నాయకులు ముఖ్యంగా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన కీలక నాయకులతో పాటుగా ఎవరైతే ఇప్పటివరకు జిల్లాలో సంబంధించి ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా నుంచి ఇప్పటివరకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు కాబట్టి అలాంటి నాయకులంతా కూడా చివరగా మరొకసారి ప్రయత్నాన్ని తమ మొత్తంగా ముమ్మరం చేస్తా ఉన్నారు. తమకు మంత్రివర్గంలో అవకాశం కోసం ప్రయత్నాలు తీవ్రంగా చేస్తా ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఇప్పుడు ఒకవేళ కనుక చూస్తా ఉంటే ఓవరాల్ గా చూస్తా ఉంటే సో మొదటి నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి వివేక్ మంత్రిగా ఉన్నారు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా నుంచి ఎవరు కూడా ప్రస్తుతం మంత్రివర్గంలో ఆ జిల్లా నుంచి ఉమ్మడి నిజామాబాద్ నుంచి ప్రాతినిధ్యం లేదు. ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి మంత్రి దామోదర్ రాజనరసింహ ఉన్నారు. మరోవైపు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి 3 మంత్రులు ఉన్నారు. సో పొన్నం ఉన్నారు, శ్రీధర్ బాబు ఉన్నారు, అదేవిధంగా అడ్లు లక్ష్మణ్ ఉన్నారు. వేరే నల్గొండ జిల్లాకు వచ్చి ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి 2 ఉన్నారు. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సో నెక్స్ట్ ఖమ్మం జిల్లాకు వచ్చి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రిగా ఉన్నారు. దాంతో పాటుగా ఇప్పుడు 2 మంత్రులు ఉన్నారు. జూపల్లి కృష్ణారావుతో పాటుగా శ్రీహరి కూడా మంత్రిగా ఉన్నారు. ఇక నెక్స్ట్ హైదరాబాద్ సంబంధించినటువంటి
అజారుద్దీన్ మంత్రివర్గంలో ఉన్నారు. ఇక రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ప్రాతినిధ్యం కోసం పెద్ద ఎత్తున నాయకులందరూ అవకాశం కోసం ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఎన్టీఆర్ సంబంధించి ఇప్పుడు వరంగల్ జిల్లాని సీతక్క, అదేవిధంగా కొండా సురేఖ ఉన్నారు. సో మొత్తం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒకవేళ కనుక ఇప్పుడు కొత్తగా ఇద్దరు తీసుకున్నా కొంత మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి అనేది ఒక ప్రచారం జరుగుతుంది. దానికి ప్రధానంగా తెలిసిన విషయమే. ఎందుకంటే ఎప్పుడైతే మంత్రివర్గ విస్తరణ అంశం తెరపైకి వస్తుందో అప్పుడు రాజగోపాల్ రెడ్డి పేరు అనూహ్యంగా తెరపైకి వస్తుంది. సో రాజగోపాల్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు, గత కొద్ది నెలలుగా మంత్రివర్గ విస్తరణ అనేది తెరపైకి వచ్చినప్పుడల్లా తనకు ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుంది, వచ్చి తీరుతుంది, నాకు అధిష్టానం హామీ ఇచ్చిందని చెప్పేసి అనేక సందర్భాల్లో మాట్లాడిన పరిస్థితుంది. ఈ నేపథ్యంలో నిజంగానే కనుక నల్గొండ జిల్లాకు సంబంధించి ఇప్పటికే ఇద్దరు మంత్రులు ఉన్నారు. అందులో ఒకే సామాజిక వర్గం, అందులో రాజగోపాల్ రెడ్డి సోదరుడే ఉన్నాడు కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రివర్గంలో. సో ఇలాంటి తరుణంలో ఎంతవరకు అవకాశం ఉంటుంది? నిజంగానే కనుక రాజగోపాల్ రెడ్డికి అవకాశం కల్పించాలంటే కోమటిరెడ్డి వెంకరెడ్డిని పార్టీ పరంగా వాడుకుంటారా అనేది కూడా ఒక చర్చ ఉంది. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి పదే పదే చెప్తా ఉన్నారు. సో కొన్ని సందర్భాల్లో పార్టీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి పైన, అదేవిధంగా పార్టీ పైన కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో రాజగోపాల్ రెడ్డికి ఎంత మేరకు మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తారో, అధిష్టానం ఆలోచన ఏ విధంగా ఉండబోతుంది, సీఎం రేవంత్ ఆలోచన ఏ విధంగా ఉండబోతుందో కూడా కొద్దిగా మన ఆసక్తిగా నెలకొంది. సో అదే తరుణంలో ఇప్పుడు మరొకరు, ఎందుకంటే లంబాడికి సంబంధించి ఎవరు మంత్రివర్గంలో లేరు, సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో లేరు కాబట్టి ఒకరికి అవకాశం కల్పించాలి అని చెప్పి భావిస్తున్నారు. అందులో ముఖ్యంగా బాలు నాయక్ పై తెరపైకి వస్తుంది. సో బాలు నాయక్ కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించింది కాబట్టి సో ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి మరొకరిని బాలు నాయక్ గా తీసుకుంటే ముగ్గురు అవుతారు. సో ఇది ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుంది, ఎంతవరకు అవకాశం ఉంటుంది? లేని పక్షంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొత్తగా మరొక ప్రచారం జరుగుతుంది. సో బాలు నాయక్ అత్యంత కీలకమైనటువంటి స్పీకర్ పదవి ఇచ్చే అవకాశం ఉంది అనేది కూడా తెలుస్తోంది. ఎందుకంటే దానికి ప్రధాన కారణం ఏంటంటే ఇటీవల ప్రసాద్ కుమార్ తనకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని చెప్పేసి మల్లికార్జున ఖర్గేతో భేటీ అనేది తెలుస్తుంది. సో మల్లికార్జున ఖర్గే కనుక ప్రసాద్ కుమార్ కొంత బ్యాక్ ఎండ్ గా నిలిచి నిజంగానే ప్రసాద్ కుమార్ ను కేబినెట్ లోకి తీసుకోవాలనుకుంటే అప్పుడు స్పీకర్ పదవికి బాలు నాయక్ ఇచ్చే అవకాశం ఉందని ఒక ప్రచారం జరుగుతుంది. సో అది కూడా మనం వేచి చూడాలి. ఎందుకంటే స్పీకర్ పదవి అత్యున్నతమైనది కాబట్టి సో అక్కడ ఉన్నటువంటి ఆ సామాజిక వర్గంలో కొంత స్పీకర్ కి సంబంధించి పదవి ఇస్తే మొత్తం కాంగ్రెస్ వైపుకు అంటే అత్యంత కీలకమైన అత్యున్నతమైన ఒక పదవిని ఆ లంబాడీ కట్టబెట్టినట్టుగా ఉంటుంది. ఆ సామాజిక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి మంచి ఆదరణ వస్తుంది అనేది కూడా ఒక ఆలోచనగా ఉండుంటుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కనుక ఒకవేళ కనుక స్పీకర్ కు మారిస్తే బాలు నాయక్ స్పీకర్ కు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక రాజగోపాల్ రెడ్డికి సంబంధించి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించిన అంశంపైనే ముడిపడి ఉంటుంది. ఇద్దరు సోదరులు కాబట్టి సో ఇద్దరి సోదరులకు ఆధారంగానే వాళ్ళ ఇద్దరి నిర్ణయం ఆధారంగానే మంత్రివర్గంలో ఎవరికి చోటు ఉండాలి, ఎవరు చోటు ఒకవేళ చోటు ఉంటుందా లేదా అనేది మాత్రం ఆ ఇద్దరి సోదరుల మీద ఆధారపడి ఉంటుంది. అధిష్టానం కూడా ఆ వైపు ఇప్పటికే స్పష్టంగా ఒక నిర్ణయం ప్రకటించినట్టుగా తెలుస్తోంది. ఇక నెక్స్ట్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఇప్పుడు విప్పుగా ఉన్నటువంటి ఆది శ్రీనివాస్ పేరు కూడా వినబడుతోంది. ఎందుకంటే మున్నూరు కాపు సామాజిక వర్గం కాబట్టి సో మున్నూరు కాపులు తెలంగాణలో ముదిరాజులు మున్నూరు కాపులు ఎక్కువ స్థాయిలో అంటే సామాజిక వర్గంగా కూడా ఎక్కువ మంది ఉన్నారు. సో వాళ్లకు కొంత పార్టీ తరఫున మంత్రి పదవికి అవకాశం ఇస్తే సో నెక్స్ట్ వచ్చే ఎన్నికలు కూడా మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి కొంత కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది, అనుకూలంగా మొత్తం కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఒక చర్చ ఉంది. అదే సందర్భంలో ఇప్పుడు కొండా సురేఖ కూడా ఇప్పుడు రెండు ఒకవైపు పద్మశాలి అదేవిధంగా మున్నూరు కాపు కోటాలో ఉందని ఒక చర్చ జరుగుతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో మున్నూరు కాపు కోటా కిందనే ఆది శ్రీనివాస్కి ఇస్తే ఎలా ఉంటుంది అనేది కూడా ఒక ఆలోచన ఒక చర్చ జరుగుతుంది. సో ఇదొక అంశం అయితే ఇక మిగతా రెండు స్థానాలను ఎలా భర్తీ చేస్తారో అనేది ఒక చాలా ఆసక్తిగా నెలకొంది. అయితే ఇందులో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రంగారెడ్డి జిల్లా చాలా కీలకంగా కాబోతోంది. ఇప్పటికే గత కొద్ది రోజులుగా మల్రెడ్డి రంగారెడ్డి కావచ్చు, రామ్మోహన్ రెడ్డి కావచ్చు, పరిగి ఎమ్మెల్యే వీళ్ళు తరచూ ఢిల్లీకి వెళ్లి వస్తున్నారు. సో ఈసారి మంత్రివర్గం తమకు అవకాశం కల్పించాలని చెప్పేసి పదే పదే ఆ అధిష్టాన పెద్దలను కోరుతున్న పరిస్థితుంది. సో ఇప్పుడున్న తరుణంలో రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత కీలకంగా మారబోతోంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి చాలా ప్రతిష్టాత్మకమైన నిర్ణయాలు రెండు ఉన్నాయి. అందులో ఒకటి మూసీ పునర్జీవనం ఒకటి, అదేవిధంగా ఏదైతే ఉందో కొత్తగా 4th సిటీ సంబంధించి కొత్తగా డెవలప్ చేయాలనుకుంటున్నారు. కాబట్టి ఈ రెండు అంశాల పట్ల రంగారెడ్డి జిల్లా తరఫున ఒకరు మంత్రిగా ఉంటే ప్రతిపక్షాలు కావచ్చు ఇతర పక్షాల నుంచి వస్తున్నటువంటి వాదనలను బలంగా తిప్పికొట్టాలంటే రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఖచ్చితంగా ఒకరికి మంత్రి పదవి ఉండాలి, మంత్రి పదవి ఇస్తేనే బాగుంటుంది. ఆ మంత్రి ద్వారానే మొత్తం ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు సంబంధించి కావచ్చు, అయితే మూసీకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా 4th సిటీకి సంబంధించి కొంత ప్రచారం చేసుకునే అవకాశం ఉంటుంది. అదే సందర్భంలో ప్రతిపక్షాలకు సంబంధించి వాదన తిప్పికొట్టే అవకాశం ఉంటుందని ఒక ఆలోచన సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఖచ్చితంగా ఇప్పుడు రెండు ఏదైతే ఖాళీగా ఉన్నాయో అందులో ఒకటి రంగారెడ్డి జిల్లాకు అవకాశం ఉండబోతుంది అనేది కూడా ఒక స్పష్టంగా ఒక చర్చ జరుగుతుంది. సో అది కూడా వేచి చూడాలి. అల్టిమేట్ గా ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాలు, అదే సందర్భంలో మరొక 2 సంవత్సరాలే ఎన్నికల దగ్గర పడుతున్న వేళ కొంత
క్రూషల్ గా ఒకవైపు పార్టీని మరోవైపు ప్రభుత్వాన్ని రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే చాలా జిల్లాలకు సంబంధించి పర్యటన, ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున విస్తృత స్థాయిగా ముఖ్యమంత్రి పర్యటిస్తున్నాడు. ఇటీవల కాలంలో వరుసగా వారం 10 రోజుల్లోనే అనేకమైనటువంటి సమావేశాలు, సభలు పెట్టిన పరిస్థితి ఉంది. సో ఇది మున్ముందు మరింత ఏంటంటే మరికొద్ది రోజుల్లో పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణ అయిన తర్వాత ఇక జిల్లాల వారీగా కూడా ముఖ్యమంత్రి పర్యటించాలనుకుంటున్నాడు. సో కొన్ని సంక్షేమ పథకాలు కొత్తగా ఏదైతే ప్రభుత్వం గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిందో వాటిని ప్రభుత్వ పరంగా కూడా కొన్ని సంక్షేమ పథకాలు కొత్తగా అమలు చేయాలని భావిస్తోంది. సో ఆలోపే కొత్తగా మంత్రివర్గ విస్తరణ పూర్తి చేసి సంక్షేమ పథకాలను పెట్టి అదే ప్రభుత్వం పైన, పార్టీ పైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి సంక్షేమ పథకాలు అమలు చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో దీన్ని ప్రచార అంశంగా తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నాడు. ఇదే తరుణంలో ఇప్పుడు ఈ నెల చివరికల్లా మంత్రివర్గ విస్తరణపై పూర్తి స్థాయిలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సో రాబోయే ఒక వారం 10 రోజుల్లోనే దీనికి సంబంధించి ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరొకసారి వెళ్లే అవకాశం ఉంది. సో ఫైనల్ గా ఢిల్లీ ఆదేశాల మేరకు ఈ నెల చివరికల్లా మంత్రివర్గ విస్తరణ పూర్తయి ఆ తర్వాత ఇందులో ఎవరికైనా అవకాశం బట్టి ఒకరిద్దరిని మార్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే మంత్రులకు సంబంధించినటువంటి తమ పనితీరుకు సంబంధించి పూర్తి స్థాయిలో మంత్రుల పనితీరుకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఒకరికి సంబంధించిన సమాచారము ఇటు సీఎం రేవంత్ రెడ్డి దావా అదేవిధంగా అధిష్టానం వద్ద ఉంది. ఎవరైనా మంత్రులు అనుకున్న స్థాయిలో పనిచేయకుంటే వాటిని పార్టీ కోసం వాడుకోవాలని కొంత ఆలోచన ఉంది. అదే సందర్భంలో సీనియర్ గా ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న సీనియర్ నాయకులను పార్టీ కోసం వాడుకుంటే వచ్చేసారి ఎన్నికల్లో మరింత చాలా యాక్టివ్ గా మంచి పార్టీని బలోపేతం చేసే విధంగా వచ్చే ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించే విధంగా ఉండొచ్చు అనేది కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టు తెలుసు. సో అల్టిమేట్ గా వేచి చూడాలి. రాబోయే కొద్ది రోజుల్లోనే మంత్రివర్గ విస్తరణ సంబంధించి గత కొద్ది నెలలుగా అయితే పెండింగ్ ఉంటుందో దానికి ఎండ్ కార్డు వేయాలని చెప్పేసి అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో మరి ఈ మంత్ చివరికల్లా మనం వేచి చూస్తే నిజంగానే మంత్రివర్గ విస్తరణ పూర్తవుతుందా లేకుంటే మరికొద్ది రోజులు కూడా అధిష్టానం పెండింగ్ పెడుతుందా అనేది కూడా మనం ఫైనల్ గా తెలిసే అవకాశం కనబడుతోంది. రత్న, థ్యాంక్ యూ రాధాకృష్ణ.